కట్టుకున్నవాడే, కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణాలు చేసినవాడే. బట్ క్యాలెండర్ మారేసరికల్లా మనిషి మారిపోయాడు. భార్యను అనుమానిస్తూ టార్చర్ పెట్టాడు. హతమార్చి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ఆ తర్వాత అతను నడిపించిన కథ ఏదైతే ఉందో అద్భుత అనేలా రక్తి కట్టించాడు. మిస్సింగ్ డ్రామా ఆడి ఖాకీల కళ్ళను ఏమార్చాడు. మరి అసలు నిజం ఎలా బయటపడింది? ఈమె అదృశ్యమైంది. భర్తే స్వయంగా పిఎస్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇంట్లోనే చెక్కపెట్టెలో శవమై కనిపించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఒళ్ళు గగుర్పొడిచే ఘోరం వెనుక అసలు కథేంటి? గుజరాత్లోని సూరత్ గోదాధర ప్రాంతానికి చెందిన ఈమె పేరు శిల్పా సాల్వి. వృత్తి డైటీషియన్. ప్రవృత్తి డైట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. ఇతను శిల్పా సాల్వి భర్త విశాల్ సాల్వి. వీళ్లకు 13 ఏళ్ల బాబున్నాడు. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఏప్రిల్ 20న ఆల్ ఆఫ్ సడన్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు విశాల్. తన భార్య శిల్ప కనిపించడం లేదు అన్నది ఆ కంప్లైంట్ సారాంశం. భార్యను బైక్ పై ఎక్కించుకొని ఇంటి దగ్గర వదిలిపెట్టానని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, కనిపించకుండా పోయిందని విశాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటు పోలీసులు ఇటు విశాల్ శిల్ప కోసం వెతికారు. ఈ క్రమంలో కొడుక్కి దొరికిన ఓ లేఖ కీలకంగా మారింది. పెద్ద తప్పు చేశాను, శిల్ప ఇక బతికి లేదోన్న అక్షరాలతో కూడిన లేఖను కొడుకు పోలీసులకు అందించాడు. నో డౌట్ మిస్సింగ్ కాదిది, మర్డర్ కేసు అని నిర్ధారించుకొని దర్యాప్తు స్పీడప్ చేశారు. విశాల్కి 2 ఇళ్లున్నాయి. ఒకటి పాతది, ఇంకోటి కొత్తది. ప్రస్తుతం ఉండేది కొత్త ఇంట్లో. కొత్త ఇంట్లో దొరికిన లెటర్ ఆధారంగా మాన్ దర్వాజాలో ఉండే పాత ఇంటికి వెళ్ళాడు. తలుపుల్ని పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఓ మూలన ఓ చెక్క పెట్టె ఉంది. దానిలోంచి దుర్వాసన రావడం గమనించారు. పెట్టెను తెరిచి చూడగా అందులో పచ్చి సిమెంట్ ఉంది. దాన్ని తోడుతూ పోగా కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా విశాల్ను అరెస్ట్ చేశారు. విచారణలో కీలక విషయాల్ని రాబట్టారు. డైటీషియన్ గా పనిచేసే శిల్ప ఇంకొకరితో రిలేషన్ లో ఉందని అనుమానిస్తూ తనతో గొడవకు దిగాడు విశాల్. అనుమానం కాస్త పెనుభూతమై హత్యకు స్కెచ్ చేశాడు. ఏప్రిల్ 20న భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. చెక్కపెట్టెలో డెడ్ బాడీ కుక్కేసి సిమెంట్తో ప్యాక్ చేసి దాన్ని పాత ఇంట్లో మూలన పడేశాడు. ఆ తర్వాత ఏం జరగనట్టు, తానేమీ ఎరగనట్టు మిస్సింగ్ డ్రామాను రక్తిగట్టించాడు. કામ ન કરવાની ટેવવાળા હતા અને વર્ષોથી ઘરે જ બેસતા હતા. પોતાની આખી રિસ્પોન્સિબિલિટી ફેમિલીની જે આ મરણ જનાર છે ભોગ બનનાર એ જ જોબ કરી અને નિભાવતા હતા. તો એ બંને હસબન્ડ વાઇફના જે ઇશ્યુઝ હતા એના કારણે થઈને આ ઘટના બની હોવી જોઈએ. విశాల్ కిరాతకం అయిన వాళ్ళనే కాదు, సూరత్ మొత్తాన్ని షేక్ చేసింది. భార్య తప్పు చేసిందని భావిస్తే ఆమెకు దూరంగా ఉండొచ్చు, అది కాదంటే లీగల్ గా కోర్టు నుంచి డైవర్స్ తీసుకోవచ్చు. కానీ ఇంత దారుణంగా చంపేయడమేంటి? విశాల్ క్రూరత్వానికి శిల్ప బలైపోయింది. కొడుకు కాస్త ఒంటరివాడయ్యాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి?